నెల్లూరు జిల్లాలో బెజవాడ పాపిరెడ్డి కాల్వపై ధ్వంసమైన సైఫన్ ఆక్విడక్ట్ పనులను కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పరిశీలించారు. సంగం మండలం మర్రిపాడు సమీపంలో జరుగుతున్న పునరుద్ధరణ పనులను స్వయంగా పర్యవేక్షించిన ఎమ్మెల్యే కాంక్రీట్ పనుల్లో నాణ్యత లోపించడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, రైతులకు ఇబ్బందులు లేకుండా మరమ్మతులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు నిర్లక్ష్యం చేయడం వల్లే కాలువ 12వ కిలోమీటర్ వద్ద ఉన్న సైఫన్ 25 రోజులుగా దెబ్బతిని విలువైన నీరు వృధాగా సముద్రంలో కలుస్తుందని ఎమ్మెల్యే విమర్శించారు. సమస్య తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్తో మాట్లాడి సైఫన్ మరమ్మతుల కోసం 27 లక్షల నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. సైఫన్ దెబ్బతినడంతో 1,00,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, త్రాగునీటి సరఫరాపై ప్రభావం పడిందన్నారు. మరమ్మతులు పూర్తయ్యే వరకు రైతులు పరస్పర సహకారంతో ఆరుతడి పద్ధతిలో నీటిని వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. మరో 2-3 రోజుల్లో పనులు పూర్తి చేసి నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి హామీ ఇచ్చారు. అధికారుల నిర్లక్ష్యం ఈరోజు కావలి కాలువ కింద సుమారు 1,00,000 ఎకరాలు ఈరోజు రైతాంగం ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. దీన్ని తెలిసిన వెంటనే ఈరోజు కావలి కాలువ మీద 12వ కిలోమీటర్ దగ్గర సైఫాన్ దాదాపు 25 రోజుల నుంచి డ్యామేజ్ అయింటే అధికారులు ప్రభుత్వ దృష్టికి కానీ, లేదా స్థానిక నాయకుల మాకు కానీ, లేదా నీటి సంఘం అధ్యక్షులకు కానీ తెలియని కారణాన ఈరోజు సైఫన్ పూర్తిగా డ్యామేజ్ అయ్యి నీళ్లు పారుదలకు అనుకూలంగా లేనటువంటి పరిస్థితి, సైఫన్లో గుండా నీళ్లు వేస్ట్గా సముద్ర పాలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడిన దృష్ట్యా ఈరోజు కలెక్టర్ గారిని సంప్రదించి 27 లక్షల రూపాయలు ఇమీడియట్లీ మంజూరు చేపించి ఇమీడియట్లీ కూడా ఈ సైఫన్ మరమ్మతులు చేసేదానికి ఇప్పుడు నేను కూడా ఇక్కడికి విచ్చేసడం జరిగింది.